ఫస్ట్ హాఫ్ అయితే ఎన్టీఆర్ ఎలివేషన్ బాగా ఇచ్చారు. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్. ఒక ఫ్యాన్ గా అసలు ఏం లేదు సెకండ్ హాఫ్ లో, అంతే ఇంకా మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే ఎలివేషన్ ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఫ్యాన్ డిసప్పాయింట్ అంటే సెకండ్ హాఫ్ లాగ్ అసలు ఏం లేదు, మూవీలో ఏం లేదు. కొరటాల గారు దయచేసి ఇలాంటి మూవీస్ ఇప్పుడు ఇంకా తీయకండి, ఎన్టీఆర్ మీద ప్రయోగం చేయకండి. ఒక ఎన్టీఆర్ అభిమానిగా అసలు వరస్ట్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్ గా, అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఎక్సలెంట్ తీశారు. ఇంటర్వ్యూ వరకు అసలు ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వేస్ట్, అసలు మొత్తం లాగ్. హీరోయిన్ ఎందుకు తెచ్చారో తెలియదు, అంటే అమౌంట్ కోసం ఇచ్చారు ఇంకంతే. ఎవరి క్యారెక్టర్స్ ఏం లేదు అసలు. సెకండ్ హాఫ్ మొత్తం బోరు. పార్ట్ 2 అసలు వేస్ట్. అసలు బాహుబలిలో ఎందుకు కట్టప్ప చంపాడు అన్నట్టు ఇందులో అసలు ఎందుకు చంపాడని కాన్సెప్ట్ కూడా లేదు అసలు. మా రాజమౌళి తర్వాత ఫ్లాప్ కన్ఫర్మ్ అనేది మళ్ళీ కొరటాల శివ గారు నిరూపించారు. అక్కడ ఆచార్య, ఇక్కడ మళ్ళీ ఇంకా దేవరా, అంతే సేమ్. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ అన్ని ఎక్సలెంట్ గా ఇచ్చారు. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ అసలు, అంతే. వరస్ట్ మూవీ. ఇప్పుడు దేవరా 1 అయితే ఫ్లాప్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తాను. ఆ 2లో నా దమ్మంది కొరటాల శివ గారు చూపించుకోలే. ఇంకా మొత్తం హీరోనికి దేనికి పెట్టారు, హీరోనికి ఏం వాడుకోలేదు. ఇంకా దానికి ఎంత ఖర్చు పెట్టారు హీరోనికి, వేస్ట్. 2 గంటకు వచ్చి చూసాం, నిద్రపోక్క. మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ కట్టాం, మా ఊర్లో కట్టాం. నిజంగా వేస్ట్, శుద్ధ వేస్ట్. మా సారవకోట మండలం వచ్చి సినిమా చూడడానికి వచ్చాం, కానీ డిసప్పాయింట్కి వెళ్తాను ఇప్పుడు మేము. సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ అంటే ఇప్పుడు అది కొంచెం ఒక పార్ట్లోనే అయిపోతే వేరే లెవెల్ ఉంది సినిమా. ఒక పార్ట్ లేదు, 2 పార్ట్లు అవడం సినిమా డౌట్. సెకండ్ కూడా హిట్ అవుతుంది గ్యారెంటీ లేదు మాకు. మనం చూడలేదు అసలు, బోర్ సినిమా. పొడిగిపోయారు. ఫస్ట్ ఇంటర్వ్యూ వరకు బాగానే ఉంది, అక్కడ బోరు పొడిగిపోయారు. ఆ బోర్ కొట్టింది, ఏం నచ్చలేదు అస్సలు. అదే ఇంకా అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, ప్రభాస్ ఫ్యాన్, కానీ ఎన్టీఆర్ సినిమాకి వచ్చాను. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక పర్లేదు, సెకండ్ హాఫ్ మాత్రం బోర్.